అందరికీ నమస్తే. హాయ్. మరండి అవసరంలో మనకెక్కడ మందుల షాపులు కనపడవు అర్జెంట్‌గా కావాలంటే. కానీ గల్లీ గల్లీకి మందు షాపులు కనపడతాయండి. ఎక్కడ పడితే అక్కడ. అదే అండి మన ప్రస్తుత పరిస్థితి. అయితే పీకల దాకా తాగితే ప్రభుత్వానికి ఆదాయం. ఆ మత్తులో బండి నడిపామనుకోండి పోలీసులకి ఆదాయం. మరి తాగితే ఒళ్ళు తెలీదుగా కింద పడతాం. యాక్సిడెంట్ చేస్తాం కదా! వైద్యులకి ఆదాయం. దెబ్బలు తగిలినా, ఏమైనా సీరియస్ ఇంజరీస్ అయినా ఇక పోతే పైకి పోతాం అనుకోండి. అప్పుడు మన వెనకాల వాళ్ళు చూసుకుంటారు ఖర్చులు అవన్నీ కూడా. సరే దెబ్బలు తగిలాయి అనుకోండి హాస్పిటల్, మందులు, 1-10 స్టోర్‌లో వాళ్ళు హాస్పిటల్ పెట్టుకోవడం ఇదంతా వైద్యులకి ఆదాయం. ఇలా మనం జేబులు ఖాళీ చేసుకుని మందు తాగితే ఒళ్ళు తెలియకుండా రోజు పగలు రాత్రి కూడా తాగడం వల్ల ఏమవుతుందంటే మన జేబులు ఖాళీ చేయడం వల్ల ఇంతమందికి ఆదాయం కల్పిస్తున్నాం మనం. మరి ఇంతమందికి ఆదాయం కల్పించిన మనకి మిగిలేది ఏంటండి? ప్రాణాపాయం. ప్రాణాలు పోవటం లేకపోతే సీరియస్ ఇంజరీస్ అవ్వటం జరుగుతుంది కదా. ఎవరికి ఉపయోగం? అంతేకాదు మనకే ప్రాణ నష్టం కాక మిగతా వాళ్ళకి కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఈ ప్రమాదం జరిగితే. ఈ మధ్య చూశారు కదా కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్, అదే అగ్ని ప్రమాదం. ఒక అతను తాగి బండి నడపడం వల్ల డివైడర్ గుద్దుకుని రోడ్డు మీద పడిపోయాడు. అతను ప్రాణం పోయింది, బండి రోడ్డు మీద ఉండిపోయింది. అతని ఫ్రెండ్ పాపం అతనికి దెబ్బలు తగిలి బండి తీయడానికి ఎంత ట్రై చేశాడని అవలా. ఆ రూట్లోంచి 2-3 బస్సులు పోయేటండి. వాళ్ళు జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళారట. ఎవరో ఆఫ్ చేసి చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బండి రోడ్డు మధ్యలో పడి ఉంది కదా అని కాస్త పక్కకు తీసి ఆఫ్ చేసి ఆ బండి పక్క తీస్తే ఈ ప్రమాదం జరగకపోను కదా. వెళ్ళిపోయారు, ఎవరి దారిన వెళ్ళిపోయారు. పాపం ఈ కుర్రాడు ఎంత ట్రై చేసినా బండి తీయలేకపోయాడు. ఆ మూడో బస్సు ఈ యాక్సిడెంట్ అయిన బస్సు వస్తూనే మరి బండి రోడ్డు మీద కనపడతలేదండి. రోడ్డు మధ్యలో బండి కనపడుతుంది. బండి మీద నుంచి పోనిచ్చాడు. ఎంత గొప్ప డ్రైవరో చూడండి. శబ్దం అయింది. పోనీ శబ్దం అయినప్పుడు ఆగి దిగి చూడాలి కదా. మళ్ళా ముందుకు లాగించాడు. లాగించేసరికి 2 వీలర్ ట్యాంక్ పగిలి మొత్తం పెట్రోల్ లీక్ అయ్యి అంటుకుంది. బస్సు అంటుకోవడం చకచక మంటలు అంటుకోవడం ఏంటి, నిద్దట్లో ఉన్న పాపం అమాయకులు ప్రాణాలు నిద్దట్లోనే పోయాయి, దహనం అయిపోయాయి. మరి 19 మంది ఈ అగ్నికి ఆహుతైన బస్సులో 19 మంది సజీవ దహనం అయ్యారండి. గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. మరి ఎంత దారుణం అండి ఇది. ఇందులో తప్పులు కనపడట్లేదా? అనేక తప్పులు ఉన్నాయి కదా. తాగి యాక్సిడెంట్ చేయటం, అర్ధరాత్రి తాగి యాక్సిడెంట్ చేయటం. అర్ధరాత్రి అంటే సాయంత్రం నుంచి తాగుతూనే ఉంటారు. 2 సార్లు ఎక్కడో మరి ఒకసారి మందు కొన్నారట, ఒకసారి పెట్రోల్ పోయించుకున్నారంట. సరే యాక్సిడెంట్ అది మెయిన్. అది సరే బండి చూసి కూడా పక్క దిగిపోవటం, ఆ తోవన పోయే బస్సుల వాళ్ళది తప్పు. అలాగే మూడోది ఏంటంటే చూడకపోవటం, బండి రోడ్డు మధ్యలో ఉన్న బండిని చూడకపోవటం. చూడకపోయినా ఒకసారి శబ్దం అయినప్పుడు దిగి చూస్తే ఇంతమంది ప్రాణాలు మిగిలేవు కదా. మరి డ్రైవర్ బతికినట్టు ఉన్నట్టు తెలుస్తుంది, మిగతా వాళ్ళు పోయారు పాపం. అది మూడోది ఏంటంటే ఆ శబ్దం అయినప్పుడన్నా కనీసం దిగి చూస్తుంటే పాపం ఇంతమంది అన్యాయంగా పోయేవాళ్ళు కాదు కదా. ఏమంటే తాగి వాహనాలు నడపడం వల్ల ఇన్ని ప్రమాదాలు, ఇంత ప్రాణ నష్టం జరుగుతుంటే మరి ఇకనైనా కళ్ళు తెరవద్దండి మనం. ముఖ్యంగా రోడ్డు నియమాలు చాలా ఉన్నా ముఖ్యంగా ప్రమాదాలకి కారణం ఏంటంటే అతివేగం, తాగి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్. ఈ మూడింటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఆ సీట్ బెల్ట్, హెల్మెట్ అవి పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగినా ప్రాణం నిలబడుతుంది, ప్రాణం పోకుండా ఉంటుంది అనమాట. బట్ ప్రమాదం జరగకుండా ఉండాలంటే తాగి వాహనం నడపకూడదు, అతివేగంతో వాహనం నడపకూడదు, సెల్ ఫోన్లు పట్టుకుని డైవర్షన్, మన మైండ్ డైవర్ట్ చేయకూడదు, డైవర్షన్ ఉండకూడదు. ఒక చేత్తో సెల్ ఫోన్ పట్టుకుంటాడు, ఇంకో చేత్తో ఇది ఫ్యామిలీ ఎక్కుతారు బండి మీద. ఏమంటే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు చెప్పినా మరి జనానికి ఎక్కట్లేదండి, తలకి ఎక్కట్లేదు. యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. మరి పట్టించుకోవట్లేదంటే మరి అందరూ పట్టించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలి, మనం స్వయంగా. ఇది స్వయంకృతం.
ఏమండి మనకి రోడ్డు మీదకి వెళ్ళాక మళ్ళా ఇంటికి చేరేంత వరకు మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు భార్య పిల్లలు ముఖ్యంగా ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారండి. మరి ఆ విషయం గుర్తుంచుకుని మనం జాగ్రత్తగా వాహనాలు నడపడం కానీ రోడ్డు నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా సేఫ్గా ఇంటికి చేరాలి కదా. సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం, తాగి వాహనం నడపడం ప్రమాదమే కాకుండా నేరం కూడా. ఎంతమందికి శిక్షలు వేస్తున్నారో తెలియదు కానీ ఏదో అప్పుడప్పుడు తూతు మంత్రంగా చేస్తుంటారు అనుకోండి. కానీ సివియర్గా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. సివియర్ పనిష్మెంట్లు ఇవ్వాలి, లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి. మరి ఇంతకంటే ఏం చెప్పాలండి. ఇకనైనా మనం కళ్ళు తెరవాలి కదా. ఈ రోడ్డు నియమాలు పాటించాలి, రోడ్డు ప్రమాదాలు నివారించాలి, ప్రాణాలను కాపాడాలి. మన ప్రాణమే కాదు, రోడ్డు మీద మిగతా వాళ్ళకి కూడా ప్రాణాలు కూడా పోతాయి మన వల్ల. అదొకటి చూడాలి, అదొకటి మనం తెలుసుకోవాలి కదా. ఆ కర్నూలు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరం ప్రార్థించాలి కదా. అందరం ప్రార్థించాలి, ఆ దేవుని కోరుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులకి మన ప్రగాఢ సానుభూతిని తెలియచేద్దామండి ఈ వీడియో ద్వారా. మరి మీరు కూడా తెలియచేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసి 10 మందికి, ఎంత ఎక్కువ మందికి అయితే అంతమందికి, కనీసం కొంతమందికైనా అవగాహన కలుగుతుంది కదా. మరి కనీసం వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి. కొన్ని ప్రమాదాలను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది కదా. అంతేనండి, ఈ రోజుకి ఇంతేనండి. మరి మరో మారు కలుద్దామండి. మరి అప్పటి వరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.